చెప్పండి ఏంటి? మీతో ఏమన్నా చెప్తే సుమక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది, మీరే చెప్పండి బెటర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వేదిక సక్సెస్ మీట్కి, కానిస్టేబుల్ కనకం సక్సెస్ మీట్కి నిర్మించబడ్డ వేదిక. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి, ఈ వేదిక మీదకి రావడానికి ముందు కథ చెప్తాను. ఓ 25 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను. అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని. రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము, శాంతినివాసం. అలాంటిది అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేసాను. సో అక్కడి నుంచి ఈరోజు 25 ఏళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరి ముందు ఒక సక్సెస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎంథ్రాల్డ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్, అండ్ థ్యాంక్ యూ సార్. మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు రాజా బయలుదేరావా, వచ్చావా, త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనకానికి కూడా అదే పిలుపు, రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం. అంటే అదొక ఫ్యామిలీ కైండ్ ఆఫ్, బాగా ఆత్మీయులు దగ్గరగా ఉన్నవాళ్ళు పిలుస్తుంటారు నన్ను. సో సాయిబాబా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా హేమంత్, ఆయనతోటి కూడా నాకు ఆల్మోస్ట్ 30 years పరిచయం. అది ఎలా అంటే వెనక ఈటీవీ ఉంది కదండి, ఈటీవీ 30 ఏళ్ళు మొన్న మధ్యనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అయితే ఈటీవీతో పాటు నా అనుబంధం కూడా 30 ఏళ్ళు. అప్పుడు నాకు హేమంత్ గారు అక్కడి నుంచి పరిచయం. అంతకుముందు నుంచా? అప్పుడేగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా నేను ఇందులో మళ్ళీ కానిస్టేబుల్ కనకంలో యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ హేమంత్ గారు. శాంతినివాసం కూడా ఎస్ అఫ్కోర్స్, రైట్. సో సెకండ్ సక్సెస్. స్టూడెంట్ నెంబర్ 1 చేయలేదు కదా, బట్ ఓకే, వాట్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ నెక్స్ట్ మా ప్రశాంత్ కుమార్ దిమ్మల, డైరెక్టర్ విత్ సబ్స్టెన్స్, సో కాన్ఫిడెంట్. తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ సీజన్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడో, ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొచ్చి మమ్మల్ని, అంటే మీ అందరినీ అలా ఓటీటీలో అలా అర్థం బింజ్ వాచ్ చేసి, ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద Season 3 Chapter 3 కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడ్డం ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి. ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్. ఆ సాయి శ్రీరామ్ అండి, లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం. ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతుంటాడు. పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి 9 అయినా 9:30 అయినా నవ్వుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఎక్కువ శాతం